వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది, మనం నిన్ను స్తుతించగలదా? అది నీ సత్యాన్ని గురించి వివరించలేదు ప్రభా. మట్టితో చేసిన మనుషుడు ప్రభా నాయన, అయ్యా మీ ప్రాణభిక్ష పెట్టుటను బట్టి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తారు. వారికి ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని ప్రభా గాన ప్రతిగానాలు అందిస్తా ఉన్నారు ప్రభా. అయ్యా వారికి ఇచ్చిన ప్రతి స్థితిగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నారు ప్రభా. అయ్యా నిజంగా భక్తులు చెప్పినట్లు ప్రభా నాయన, బ్రతుకుట నీవే కానీ ప్రభా నాయన మా జీవితాల్లో అయ్యా నాయన స్తుతిగా ఉండదగిన దేవుడివి నీవే కదా ప్రభా. అయ్యా మీరు నాయన తండ్రి నాయన ప్రభా సమాధిలో లేదని తెలియక అందరూ కూడా మిమ్మల్ని ఎత్తుకుటకు నాయన వేకునే సమాధిలో ఎత్తుకు వెళ్ళినారు కదా. అప్పటికే మీరు నాయన అయ్యా నాయన లేచి వెళ్ళిపోయినారు కదా ప్రభా నాయన తండ్రి. మీ మాట నాయన తండ్రి అయ్యా దేవా నాయన తండ్రి మీ మాట ఎప్పటికీ కూడా మారనిది ప్రభా నాయన. మీరు చెప్పిన విధముగా చేసి చూపించే దేవుడు ప్రభా. కనుక మిమ్మల్ని మేము ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డతో మీ జీవం కలిగిన వాక్కుల ద్వారా ప్రతి బిడ్డను బ్రతికించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ప్రభు యొక్క జయశీలతను బట్టి, మృత్యుంజయుని బట్టి 42 సార్లు కొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి. దానిలో కొత్త నిబంధనలో 42 సార్లు దేవుడు సజీవుడై లేచిన మాటలు రాయబడి ఉన్నవి. అలాగే ఇక్కడ చూసినట్లయితే సజీవుడైన వారిని ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మన దేవుడు సజీవుడు,
మృత్యువును జయించి తిరిగి లేచిన తండ్రి, యూదా గోత్రపు సింహమైన దేవుణ్ణి ఎందుకు మనం మృతులలో సమాధులలో వెతుకుతున్నామని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. అలాగే 6వ వచనం చదివినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభు అయిన యేసు ఇక్కడ లేడు, తాను చెప్పిన విధముగా లేచి ఉన్నాడని అక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రభు అయిన యేసు తిరిగి లేచిన దేవుడు, మృత్యువును జయశీలిగా తిరిగి లేచిన దేవుడు కనుక మనము ఆయన్ను స్తుతించడానికి అర్హులము. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆదివారమున ఇంకా చీకటిగా ఉండగా, చదవండి, ఆదివారమున ఇంకనిగా చీకటిగా ఉన్నప్పుడు, అంటే టైం అక్కడ రాయబడ్డ పగలు ఇంచుమించు వేకువనే 1 నుండి 3 గంటల లోపు సమయంలో, అప్పుడు అందరూ నిద్రిస్తా ఉంటారు. కానీ భక్తి కలిగిన స్త్రీలు దేవుని చూడాలని, నా యేసును చూడాలని ఆశతో పరుగు పరుగున ఎక్కడికి వెళ్ళారు? సమాధుల యొద్దకు వెళ్ళారు. సమాధుల యొద్దకు స్త్రీలు వెళ్ళాలంటే ఎంత భయం చెప్పండి. ఈ లోకంలో సమాధుల దగ్గరికి వెళ్తామా? పగలు వెళ్ళడానికి ఎంతో భయపడతా ఉంటాము. కానీ వాళ్ళు చూడు, వేకువ జామున ప్రభువు వారిని వెతుకుటకు చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళారంట. మగ్దలేని మరియయు పెందలక్కడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. చూసారా? ఆ సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు వచ్చి, యేసు ప్రేమించుచున్న మరి ఒక శిష్యుని దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏమని? ప్రభువుని సమాధి నుంచి ఎవరు ఎత్తుకుపోయారు? ఆ సమాధి మీద వేసిన రాయి అంటే 500 మంది పైగా మోసినా గాని కదలదంట రాయి. 500 మంది పైగా మోసిన పురుషులంట, స్త్రీలు కాదు, పురుషులు 500 మంది పైగా ఆ రాయిని కదిలించడానికి అస్సలు కదలదంట. కానీ తండ్రి అయిన యెహోవా దేవుని మాటకు రాయి కూడా కదిలిపోయింది. భూమి కదిలింది, ఆకాశం చేయబడింది, భూమి చేయబడింది, సృష్టి యావత్తు కూడా ఆయన మాటతోనే చేయబడింది. కనుక దేవుడు అంట మాట సెలవీయగానే వెంటనే ఏమైపోయింది? రాయి తొలగిపోయింది. అయితే ఆమె ఏం చేసిందంటే అక్కడికి పోగానే దేవుడు లేడని ఎంతో బాధపడుతూ వేదన చెందుతూ ఉంది. అయ్యయ్యో ఘోరమైన ఒక పాట ఉన్నది అనమాట. స్త్రీ పాడుతూ ఉంటది, ఏమని? నా దేవుడు లేడే, నా దేవుడు ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతా ఉంటే దేవుడు అప్పుడే లేచి వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఎవరెవరు వచ్చి చూస్తున్నారా? ఎవరెవరు వచ్చి నా సన్నిధిలో కూర్చొని ఉన్నారా? ఎవరెవరు వచ్చి నేను మృత్యుంజయుడిని కాబట్టి వాళ్ళు కూడా జయము పొందుకోవడానికి ఎంతమంది ఆలయంలోకి వచ్చి ఉన్నారని ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆదివారం ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి మరియ వచ్చి ఏం చేస్తుంది? అయ్యో నా దేవుడు లేడే, అయ్యో దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నది అనమాట. అలాగే యోహాను సువార్త 20:11 వచనం చూడండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. చూడు, సమాధి బయట నిలిచి నా దేవుడు లేడని ఏడుస్తూ ఉన్నది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో చూడు, కుడి వైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును కూర్చొని ఉండుట. వారు వాళ్ళు అడుగుతున్నారు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు వారిని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడుస్తా ఉంది. నా ప్రభు ఎక్కడికి పోయాడు? ఎవరు ఎత్తుకుపోయారు అని ఏడుస్తా ఉన్నా. ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి యేసు నిలిచి ఉండుట చూచెను. చూడ, కానీ ఆమె యేసును గుర్తుపట్టలేదు. యేసు నుంచొని ఉండటం చూసి యేసును గుర్తుపట్టలేదు. మనము కూడా మన బాధలో, మన కష్టంలో దేవుడు మన పక్కనే ఉంటాడు. కుడి వైపున ఒక దూతను, ఎడమ వైపున ఒక దూతను కావలిగా ఉంచాడు. నీవు కూర్చుండుట, లేచుట సమస్తం ఆయన వెలుగు.
ఆయన మన పక్కనే ఉంటాడు, కానీ మనం ఆయన మన పక్కనే ఉన్నాడు అనేది మనము మర్చిపోతూ ఉంటాం. ఆనాడు యేసు ప్రభు అలా నిలిచి ఆమె పక్కన ఉన్న దేవుడు ఈనాడు కూడా నిలిచి మన పక్కన ఉన్నాడంట. తర్వాత యేసు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోతే చూడండి ఎట్లా అడుగుతుందంటే ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న ఆప్యాయత. దేవుణ్ణి ఎవరు ఎత్తుకెళ్లారో నేను తెలుసుకోవాలి, నేను నా దేవుణ్ణి ఎత్తుకెళ్ళి వారిని నేను విడిచిపెట్టకూడదని ఏం చేస్తున్నాను, అయ్యా నీవేమన్నా ఎత్తుకెళ్ళేవేమో నాకు చెప్పు. ఆ తర్వాత ఆయన్ని ఎక్కడుంచో ఒక్కసారి నాకు చెప్పు అయ్యా, నేను ఎత్తుకొని పోతానయ్యా నా దేవుణ్ణి ఒక్కసారి చెప్పని ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నదన్నమాట. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలుస్తుంది. మరియా అనగానే వెంటనే రబ్బూని అని పిలుస్తుంది. పుట్టినోట్లో ఏముంది, రబ్బూని అనగా బోధకుడా అంటుంది. ఆయన మరియా అని పిలవగానే రబ్బూని అంటుంది, బోధకుడా అంటుంది. ఆ తర్వాత ఆమెతో నేను ఇంకా తండ్రి అయిన యెహోవా దేవుని సన్నిధికి చేరలేదు కనుక నన్ను నీవు ముట్టొద్దు అని చెప్తా ఉన్నాడా. అప్పుడు వెళ్ళి ఎక్కిపోవచ్చున్నానని అందరితో చెప్పమని. ఎవరితో? పురుషులతో చెప్పాడా దేవుడు? ఎవరితో చెప్పాడు? ఆసక్తి కలిగిన ఎవరితోనైనా దేవుడు చెప్తాడు, పురుషులతోనే కాదు. స్త్రీ పురుష సమభేదము దేవునికి లేదు, సమానము, స్త్రీ పురుషులు సమానం అన్నమాట. అయితే స్త్రీతో చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు, అందరికి పోయి ఉన్న సమాజంలో ఉన్న వారందరికి పోయి చెప్పు, నేను తిరిగి లేచానని నువ్వు వెళ్ళి ప్రకటించు. ఫస్ట్ గా చెప్పింది స్త్రీతోనేనండి దేవుడు, స్త్రీతోనే చెప్పాడు. ఎదుగుతా ఉంది, ప్రేమతో ఉంది, ఆప్యాయత ఉంది, ఏడుస్తా ఉంది, ఎలుగెత్తి మొరపెడతా ఉంది. కాబట్టి దేవుడు అంటాడు, నేనున్నాను, నీ కార్యం చేస్తాను, నీ కుటుంబంలో కార్యం చేస్తాను, నీ సంసార జీవితంలో కార్యం చేస్తాను, నీవు చేస్తున్న ప్రతి వ్యాపారాన్ని నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఈ భూమిని నిండించి ఫలభరితముగా చేసేవాడిని నేను అని దేవుడు చెప్తా ఉన్నాడు మనతో కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎంతమంది అయితే దేవుడిని అంగీకరిస్తామో, ఎంతమంది అయితే దేవుడు ఉన్నాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారని దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట తప్పని వాడు. మనమైతే మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం, మాటలు తప్పేవారం మనం. కానీ మనం పూజించే దేవుడు మాట తప్పని వాడు. ఆయన సత్య మార్గంలోకి నిన్ను నన్ను నడిపించే దేవుడు. ఆయన నమ్మిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించడానికి ఆయన దినమెల్లా చేతులు చాచి నా ఎద్దుకురా కుమార్తె, నా ఎద్దుకురా కుమారుడు అని ఎలుగెత్తి దేవుడు పిలుస్తా ఉన్నాడు. నీవు గనక ఆయన అంగీకరిస్తే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరి అక్కర్ల అవసరతలు కూడా దేవుడు తీర్చును గాక. దేవుడి చిన్న వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం.